నమస్తే. జై తెలంగాణ. జై జై తెలంగాణ. భారత్ మాతకి జై. భారత్ మాతకి జై. భారత్ మాతకి జై. జగన్ గారు ఇంకొక స్కీమ్ కూడా చాలా పెద్దది పెట్టింది. ఏం పెట్టిందంటే పిల్లలకు చదువు అన్నది చాలా గొప్ప విషయం. ఎంత చదువుకుంటే అంత మేధాస్సం పెరుగుద్ది. చదువుతోని పేదరికం పోద్ది అన్నది కరెక్ట్. అది చదువుకునేవాడు పేదవాడు కాదు. చదువు లేనివాడు ఎట్లనో అట్లా ఉంటాడు. చదువుకున్నవాడు డబ్బు ఉన్నా లేకపోయినా ఏమైనా శుభ్రంగా ఉంటాడు. మంచిగా శుభ్రంగా దూకుంటాడు, శుభ్రంగా బట్టలు వేసుకుంటాడు, శుభ్రంగా ఉంటాడు. చదువులో ఆ గొప్పతనం ఉంది. చదువు ముఖ్యం. అందుకే జగన్ గారు ప్రతి ఒక్క ఇంట్లో చదువు ఒక దీపం అన్నది వెలిగించిండు. చదువు అన్న ఒక దీపం వెలిగించిండు. మన తల్లిదండ్రులకి సంవత్సరానికి వాళ్ళ ఖర్చులకు కూడా వేసినట్టు చేసి ప్రతి ఒక్క ఇంట్లో ఒక దీపం, చదువు దీపాన్ని వెలిగించిండు. ప్రతి ఒక్కరు చదువుకోవాలి. చదువు అన్నది మేధాస్సం ఇస్తుంది. చదువుకుంటేనే ఏదైనా వ్యాపారం చేసినా ఏది చేసినా రాసుకోవచ్చు, ఏమన్నా చేయవచ్చు. ఏ వ్యాపారం ఎట్లా చేయాలి ఏంది అన్నది దాని ఒక లెక్క ఉంటుంది. డాక్టర్ ఆపరేషన్ చేయాలంటే ఫస్ట్ ఆయన ఏం చేస్తాడు? ఫస్ట్ రాసుకుంటాడు. రాసుకోవాలంటే చదువు రావాలి. చదువు రాకపోతే డాక్టర్ రాసుకుంటాడా? పలాని చోట్ల ఆపరేషన్ చేయాలి, గుండె ఆపరేషన్ చేయాలి, లేకుంటే ఎముకల ఆపరేషన్ చేయాలి, కాలు ఆపరేషన్ చేయాలి, చేయి ఆపరేషన్ చేయాలి. అక్కడ గుర్తింపుగా ఒక లెటర్ లాగా రాసుకుంటాడు. మిలిటరీలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వగేరా డిపార్ట్మెంట్లు ముందుకు పోవాలంటే ఇవన్నీ ఆపరేషన్లు కావాలంటే వాళ్ళు ఫస్ట్ రాసుకుంటారు. ఫలానా ఇట్లా చేయాలి, ఫలానా ఇట్లా చేయాలి, ఫలానా ఇట్లా చేయాలి. చదువు రాకుంటే ఇవన్నీ చేయలేస్తారా? అందుకే చదువు చాలా ముఖ్యమైనది. అందుకే ప్రతి ఒక్క ఇంట్లో చదువు దీపం వెలిగించాలని ఆంధ్రప్రదేశ్లో సీఎం గారు చాలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. చదువు గురించి చాలా గొప్పగా చేస్తూనే ఉన్నారు. చదువుకునే చిన్న పిల్లల కాడ నుంచి పెద్ద పెరిగే వరకు చాలా చదువు వస్తే కొన్ని కోట్ల వ్యాపారం ఉంటుంది. చదువు లేకపోతే ఆ కోట్ల వ్యాపారంలో గోల్మాలైన ఆ యజమానికి తెలియదు. చదువు లేకపోతే తెలియదు. కొన్ని కోట్ల రూపాయలు గోల్మాల్ కూడా కావచ్చు, లేకుంటే తన తెలివితోని ఆ కోట్ల రూపాయలు గోల్మాల్ కాకుండా చూసుకోవచ్చు. కానీ అక్కడ ముఖ్యమైన వస్తువు రాసి పెట్టుకోవడానికైనా చదువు కావాలి. కొన్ని కోట్లు సంపాదించిన చదువు ఉండాలి. కొన్ని కోట్లు సంపాదించకపోయినా చదువు ఉండాలి. సంపాదించాలంటే చదువు కావాలి. సంపాదించకుండా ఉండాలి. సంపాదించని వాడు కూడా చదువుకొని ఉంటే వాడు మేధాస్సంతో వాళ్ళు ముందుకు పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. చదువులో ఉన్న ఒక బలంతో ఆ మేధాస్సంతో ముందుకు పోయే ప్రయత్నం చాలా ఉంటుంది. అందుకే చదువుకి జగన్ గారు ఇంపార్టెంట్గా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో చదువు రావటానికి, చదివించటానికి చదువు దీపం వెలిగిస్తున్నారు. విద్య అన్నది ఇట్లా చేస్తున్నారు. దీంతో వైద్యం కూడా చాలా వరకు 25 లక్షల ఆరోగ్యశ్రీ పెట్టి ఎంబటి కొత్త కార్డులు అప్లై చేసుకోమని చెప్పిండు. 25 లక్షలు ఆరోగ్యశ్రీ కూడా పెట్టేస్తున్నారు. ఇవన్నీ ఇట్లాంటి పథకాలు, ఇట్లాంటి స్కీమ్లు వేరే రాష్ట్రంలో ఉంటే చాలా సంతోషమైన విషయం. వేరే రాష్ట్రాల్లో వేరే ముఖ్యమంత్రులు కూడా ఇట్లా పనులు చేస్తే చాలా సంతోషం. ఎందుకంటే ప్రజలకు మేలు కావాలి. ముందు పేద ప్రజలకు మేలు కావాలి. పేదరికం మన భారతదేశం నుంచి జీరో కావాలి.
జీరో కావాలంటే ఇట్లాంటి ముఖ్యమంత్రులు రావాలి, ముందు అడుగేయాలి, పని చేయాలి. జగన్ లాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నారో అన్ని రాష్ట్రాలు సంతోషంగా, సుఖంగా, ఆనందంగా ఉంటాయి. దీంట్లో ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి. నా పేరు సలీం అండ్ షబాన్.